తర్వాత ఏమైంది బావా? ఇంతలో టక్కుమని సరే కాంతు అత్త ఇక్కడున్నాడు. నీ పని చెప్తాను వాళ్ళని. నేను చెప్పుండ్లా వాడు మన అప్పుతానే ఉంటాడని. అవునే అప్పు, మా ఇంటి అడిగి ఎప్పుడు వెళ్తావే? నా చేతిలో ఏముందత్త, బావ ఒప్పుకోవాలిగా. నేనా? అదేందిరా, తను చదువు అయ్యే వరకు ఆ ఊసి ఎత్తొద్దని చెప్తివి. చదువుకి మీ ఇంటి రావడానికి సంబంధం ఏంటి మామ? డాక్టర్ చదివావు, కోడలుకున్న బుద్ధి లేదు. ఇక్కడ నన్ను తిడుతూ కూర్చో, అక్కడ పెద్ద మా దగ్గర పెద్ద మనిషి లేకుండా పోతాడు. అవును సుమా. అది కాదురా కాంతు. ఏది కాదురా, ఇల్లు వంటింట్లో సాయం చేయొచ్చు కదా. ఆగవయ్య సామి, అబ్బాయి చెప్పింది అర్థమైందా? అన్నయ్యతో మాట్లాడేయమంటున్నాడు. ఈ తంతులో అడిగితే బాగుంటదంటావా? తద్దినం పిండాకుడు అని అనుస్తూ కూసో, పెండ్లయ్యే లోపల నీ కొడుక్కి నీ వయసు వస్తుంది. భావన కాదు గాని మళ్ళ సూర్యుగాడిని అడుగుతాను. నా మేనల్డు నా పార్టీయే. బాబు ఒక్కసారి రామ్మా. ఆడ పోయి కూర్చో మామ. లేదురా, నీతో మాట్లాడాలి. నువ్వు లే బాబు. అలాగే. ఓ తూరు చెప్తే అర్థం అవుదా? పోయి ఆడ పోయి కూర్చో. ఏమైంది సమీ? ఆ సొంటిగాడిని ఏమన్నా పావీసుకుంటా సొంత మేనమామ నన్ను పక్కా పోమన్నాడు. ఆడేమన్నా మినిస్టరా గవర్నీరా? ఒరే కాంతు, మీ బావలిద్దరూ నొల్లీసుకుంటున్నారు. ఆ పుట్టగాడు ఎవడరా? అప్పు ఫ్రెండ్. అయ్యా పంచలోహ పాత్రలు తీసుకురండి. నేను తీసుకొస్తానండి. అపర్ణ గారు పంతులు గారు పంచలోహ పాత్రలు అడిగారండి. తెస్తానండి. నేను కూడా వస్తానండి. బెడ్రూమ్ లో పర్లేదు, వస్తానండి. పదవే వెళ్దాం. ఎంత ప్రేమగా అబ్బీసుకుంటున్నారు చూసినావా సంగా? మామా కొంచెం ఆ ఫ్యాన్ తెచ్చి అక్కడ పెట్టవయ్యా. అట్టాగే మామా. ఏమిలే, ఫ్యాన్ ఎక్కడ పెట్టు. అట్నేయ్యా. బైరెడ్డి, ఓ బైరెడ్డి, వదినా. ఇద్దరు పైన ఉండిపోతే ఎట్టాగయ్యా? గాడిపోయి దాని కట్టెలు చూడాలా? భోజనాల ఏర్పాట్లు చెయ్యాలా? కిందకి రాయ్యా. వస్తున్నాను వదినా. అన్నా, రాము గారిని జాగ్రత్తగా చూసుకో. ఎట్టా ఉండొచ్చిందమ్మా? జ్వరంగా ఉందమ్మా. గోళీ మంది వేసుకుంటివా? లేదమ్మా. మందులు తేవాలండి. మలసూరి, ఈయనే ఉండవా? ఆచార్ని అడిగి గోళీలు తీసుకురా. గమ్మున పోయ్యా. పోతుండా. ఇంట్లో చుట్టాలు ఎక్కువ ఉండబట్టి నిన్ను సరిగా పట్టించుకోలేకపోతున్నానప్పా. పూజ పూర్తయిన వెంటనే అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నీకు పూర్తిగా మర్యాద వచ్చేస్తా. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. అరటి గెలలు పూలు తీసుకురా. దేవుడా, ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు. ఏందయ్యా అంటాండవు? ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు అంటున్నాను. అదేనండి, చుట్టాలతో ఇల్లంతా కలకల్లాడిపోతుంది కదండి. అందరూ వెళ్ళిపోతే బోసిపోతుందని. అవును నిజమేనయ్యా, కానీ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవాలిగా. మళ్ళీ ఇళ్ళంతా కూడేది అప్పు పెండ్లికే. అదెప్పుడండి? మాకంటే నువ్వే ఎక్కువ తొందరపడుతుండావే. శ్రీకాంత్ అప్పు ఒప్పుకుంటే ఈ దినమే లగ్గం అయిపోదా? వస్తుండా. ఇట్లా రామా. ఆదికేశ్వరులు గారు మంచిదా? ఏం సామి, మన కాంతు అప్పుల సంబంధం ఎప్పుడు ఖాయం చేస్తుంది? ఎంకన్న బాబుకు పుట్టెంటికలు ఇచ్చినప్పుడు మాట ఇచ్చినాడు బావ. ఏమోలే సామి,
తెలవనోళ్ళు ఏదేదో అనేసుకుంటున్నారులే. ఏందే నీ గడిబిడి? ఈ లగ్గం కాకుండా చేసే మనగాడెవడో అప్పు కాంతుల్ది ఎవరి మ్యారేజ్. అంత కరెక్ట్ గా చెప్తున్నారు. తాంబూలాలు ఇచ్చేసుకున్నారా? తాంబూలాలేంటి? లేదా ఇవన్నీ మీలో మీ మాటలా? అదేం కాదప్ప, మా బావసాలు నికార్సైనడు. మాట అంటే మాటే. ఆయనంత నికార్సైనుడే అయితే వెంటనే నిశ్చితార్థం చేయమని చెప్పండి మరి. ఇప్పుడే తొందరే ఉంది, ఆప్దేకం రోజున తాంబూలాలా? కనీసం అమావాస్య లేదా కూడా ఆగలేవా? అబ్బో ఇలాంటి చాలా ఉంటాయండి. మీరు ఆనందపడండి, మీరు ఆనందపడండి. ఏంది ఆనందపడేది? మా బావతో ఇప్పుడే నిశ్చితార్థం తీసుకుంటాను. నువ్వు రాయే చంగాలక్ష్మి, నువ్వు చూస్తా ఉండప్పా. చూస్తా ఉండు. చూస్తా ఉండు. చూస్తా ఉండవా? చూస్తా ఉండే. తప్పుకోప్ప. అలాగే తప్పుకో బావా. అర్జెంట్ గా ఇప్పుడు నాకు విషయం తేలాలా. ఏంది నాయుడు? నీ కూతురికి నా కొడుక్కి పెండ్లి చేస్తండావా లేదా? పెండ్లే? ఆ ఇప్పుడు దానికి తొందర ఏమొచ్చిండదప్పా? నాకు తొందరేనప్ప. చేస్తివా లేదా? చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేదే కదా. చేస్తాను. అయితే ఈ పొద్దే నిశ్చితార్థం జరగాల. ఆప్తికం దినాను పెండ్లి మాట ఏంది నాయుడు? ఆబ్దికమైన సంవత్సరికమైన ఇంకేదైనా గాని ఈ పొద్దు కూడా తేలాలా. నలుగురు ముందు నువ్వు మాట ఇయ్యాలా. నాయుడు. ఓబులడి ఆడకప్ప పాతండ వర్తండ ఉండు. కెట్టప్ప లోపల పదా భర్తవత్సలం ఎల్లప్ప. ఎంతైనా ఏం తప్ప ఏమైంది? ఏంటి అడావుడి? ఒరే ఇవాళ నీ పెళ్ళి నా సవ తేలిపోవాలా. పిల్లకాయలు రెండప్ప రెండే. ఇప్పుడు పిల్లండి, నీకేమైనా పిచ్చా? అమ్మ మీరు వెళ్ళండి. అమ్మ పద. ఒరే ఎక్కువ నీళ్ళుగా ఉంటే రోట్లేసి రుబ్బిగలను. అది కాదు నాన్న. పదరా ఎర్న బిడ్డ. నువ్వు పదమ్మా. ఏంటంటే మిడిగుట్లేసి చూస్తా ఉండ పద. అయ్యా ప్రదక్షిణం చేసిరండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ వరే వరే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. కొబ్బరికాయ కొట్టాలా స్వామి? అవునండి. ఆ పక్కన కొట్టండి. అయ్యా, అయ్యగారికి దెబ్బ తగలేలా కొడతావరా? అడివి నాయాలా? అసలే ఆగు. ఏమబ్బా మొక్కు తీర్చుకుంటాండవా? అవునండి. పిల్లోడేదో దేవునికి మొక్కు తీర్చుకుంటాండే తెలియడంలా అంత ఆవేశం ఎందుకురా? పో, భయపడమాక. యా ఊరప్పా మంది? మాది హైదరాబాద్ అండి. చిన్న పనుండి ఊరు వచ్చాను సార్. ఎవరు తాలూకా? మా నాన్నగారి పేరు. ఫోన్ మల్లసూరి చెప్పు. నాయనా యాడుండావు? గుళ్ళో ఉన్నానురా. రాఘవరావు కొడుకొచ్చాడు. ఏంది? రామారావా? రామారావు కాదు నాయనా, రాఘవరావు. రామారావా? ఏ రామారావు రా? నాయనా వినపడ్డం లేదురా. ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నావు. సిగ్నల్ సరిగ్గా లేదురా. ఏందప్ప పని? రామినీడి గారిని కలవాలండి. నాతో పని ఉండి నన్నే కొట్టినావా? అయ్యో, రామినీడి గారు అంటే మీరేనా సార్? సారీ అండి. పర్వాలేదప్ప. ఏంది నాతో పని? మా అయ్యా పొలం. తిరణాల విషయం మాట్లాడదామన్నారు. సరే వస్తా. మా ఇంటికి పోయి భోంచేసుకొని మాట్లాడదాంలే. అయ్యో మీకెందుకండి శ్రమ, బయట ఎక్కడైనా హోటల్లో చేస్తాను సార్. ఏందప్పా మా ఊరొచ్చి మా నాయనతో పనుండి మా ఇంట్లో తినకుండా ఊళ్ళో ఎంగిలి పడతావా? మా వంశ గౌరవం ఏమైపోను? రాప, మా ఆతిథ్యం స్వీకరిద్దు గాని. జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తామప్పా. ఎప్పుడు వస్తుంది? పొద్దున్నే నంద్యాల పోయి తీసుకొచ్చిన మావయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? మాట్లాడాను. ఈయన ఏడి? ఏందప్ప చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి, అబ్బో మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదల కబుర్లకు అంతెక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా. పైనుంచి కిందికి దిగితే కదా. అపర్ణా, ఓ అపర్ణా, వస్తున్నానమ్మా. వెళ్ళవే తల్లి. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మేము చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. నువ్వు ఉండు బావా. నిన్ను
ఏంటమ్మా? అపర్ణ గారు, మీరేంటి ఇక్కడికి ఎలా వచ్చారు? ఇది మీ ఇల్లు అండి? అవును, పొద్దునేమైపోయారు? అంటే ఈయన నీకు ముందే తెలుసమ్మా? తెలుసు నాన్న, రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చి ఉండొచ్చు కదా. మాట పడుంటారులే నాయన. అలా అని కాదులేండి, అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగ్లోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వడవప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి, అప్పు బావని. అప్పు అబ్బో అన్నయ్య గారు పొడుచుకొచ్చేసిందే. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అప్పు చేయి అసలు వదిలితే ఒట్టు శ్రీకాంత్. కొంచెం టాపిక్ డైవర్ట్ చేయవే ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిసారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కట్టుకుని రాప. అలాగే అండి. భోంచేశాక ఆడుకుందాం అమ్మా. బాలరెడ్డి, రజనీ, నువ్వెప్పుడొచ్చావు? పెద్దయ్య రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హై బాబోయ్, ఇన్ని వంటలేంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం ఉన్నా చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాల. అలాగే అండి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు ఉండదు, నీకు కొంచెం దగ్గరేడు కదా. ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లో లాడని ట్రై చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు బావా? అప్పు లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను నమ్మంటావా? కోయిన్సిడెంట్గా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్గా ఆపండరా మీ గుసగుసలు, పెండ్లయ్యే వరకైనా. కర్మ. మన బొమ్మ వేసేస్తుంది. అతలో చూసుకున్నట్టుందే. ఉండవయ్యా, నీ ఆరాటం మిగిలినోడు కూడా చూడాలి కదా. ఏమండి చూడండి, మన హీరో అచ్చు తిప్పేసాబాబోయిందండి. బాగుంది. ఎవరో చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూసాను కదా. ఇదిగో, ఎక్కడ పోతావు? ఒక హ్యాపీ మా పెళ్లి చూడు పంపించుకుంటాడు. ఏమండి ఆగండి, చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ, వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో, ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలిక ఉందో లేదో కానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామ, ఒక్కసారి అటు చూడండి ప్లీజ్. అయ్య బాబోయ్, మీరు బొమ్మ వేసింది ఆ కోతినండి? ఆ కోతబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయినాడు బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ. రాము. నైస్ టు మీట్ యు. సేమ్ టు యు.
గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోతే చాలా హ్యాపీ. బొండం తాగుతారా? నో నో ఇట్స్ బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదా? పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వెళ్ళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా థాంక్స్. నీకు కూడా ఒకటి కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాండావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. వస్తానమ్మా, వెళ్ళొస్తానయ్యా. మీ నాన్నగారి అరేంజ్మెంట్లు సూపర్ అండి బాబు. ఆ పెన్సిల్ ఎలా ఉండే? ఎందుకు తిరగట్లేదు? పర్వాలేదండి. 1 minute అండి. అమ్మాయి పర్లేదాను కదా? నాకు పర్వా ఉంది, నీకు గాలి తోలుతుంది కదా. ప్రతి ఓడు మధ్యలో దూరిపోవడమే. ఇప్పుడు నేను దీన్ని సరి చేస్తే భూమి తిరగడం ఆగిపోతా ఏంటో. లూజ్ కనెక్షన్ అండి, స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్. ఇందాక నుంచి చూస్తున్నాను, అది ఇది కలుపుతున్నావు, పనేం లేదా? కింద పైన తిరగకపోతే ఒక జాగాలో కూర్చోలేవు. మెత్తగా అడుగుతారేటండి, 4 తగిలించక. జస్ట్ కామన్ సెన్స్. నువ్వేమో పెద్ద సైంటిస్ట్, మేమేమో పర్రెంగలేదలం. ఓ పని చేయి, ట్రైన్ కింద దిగి పక్కన వాల్చి కిక్ కొట్టి స్టార్ట్ అయిపోతుంది చేతకలా.
నిమిషం క్రితం వరకు కోపంతో ఊగిపోయారు. తను ఇలా ట్రైన్ అవ్వకపోతే వీటిని చూసేవాళ్ళమా? అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. ఏంటండి మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి. మరి ప్రయాణం సాగొద్దా? ఆ మినుగురు పురుగులు, ఈ వెన్నెల రాత్రి, ఈ ఫీలింగ్స్ మళ్ళీ రావు కదండి. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఇక్కడే ఉన్నాం కదా. ఒక్కసారి అలా బయటికి చూడండి. ఆ చెట్లు పుట్లే వెనక్కి పరిగెడుతున్నాయి. ఓకే అప్పు పిల్లో తీసే. ఇటు 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 ఇటు. ఓకే స్లోగా. ఏం జరిగినది? ఐస్ గడ్డలో వేడి నీళ్ళు తీసుకురండి. పెద్ద దెబ్బ తగిలినట్టు. అమ్మయ్యా, నొప్పిగా ఉందా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు అబ్బే లేదండి. అదేంటి నొప్పి లేకపోవడం ఏంటి? విచిత్రంగా ఉంది. ఏమైంది బావా? ఏమైనా సీరియసా? వెర్టిబ్రల్ డిస్లోకేషన్ ఏం కనిపించట్లేదు. మస్కులర్ ఎబ్రేషన్స్ కూడా లేవు, కానీ విపరీతం ట్రామా ఉంది. లంబార్ రీజన్ లో డీప్ ఇంపాక్ట్ వల్ల టెంపరీ పెరాలసిస్ వచ్చిందా అని నాకు డౌట్. కానీ అదే జరిగితే ఎడమ చేయి చిటికిన వేలు తనంతట తను అదే టకటకా కొట్టేసుకుంటుంది. స్పైన్ కి ఫింగర్ కి సంబంధం ఏంటి బావా? ఎంబీబీఎస్ నేర్పించమంటావా? అదంతా అలా జరుగుద్ది. బావా కొట్టుకుంటుంది. అనుకున్నట్టే జరిగింది. మరేం చేయాలి? కొన్ని టెస్టులు చేయాలి. మీరు మాత్రం బాగా రెస్ట్ తీసుకోండి, మంచం తగ్గుద్ది. అదే కదా కావాల్సింది. అయ్యా రై కాపడం పెట్టండి. అట్లాగయ్యా. బావా తనకి క్యూర్ అవుతుందా? నాకు తెలిసి అతని జబ్బుకి అలోపతిలోని క్యూర్ లేదు. పోనీ హోమియోపతి? రోమియోపతిలో ఉంది. పేషెంట్ మీరు జోక్లేండి బావా. పేషెంటా బొంగ? అతను రాము కాదు, రోమియో. నోర్మోయ్ బావా, నువ్వే కదా లంబార్ ఇంపాక్ట్, చిటికిన వేలు కదలడం అన్నావు. రాయేశాను, రిజల్ట్ వచ్చేసింది. అంటే నీకు లైన్ వేయడం కోసం నాటకాలు ఆడుతున్నాడే. నమ్మలేకపోతున్నాను బావా. ప్రేమదోమ కొడితే నమ్మలేని చాలా జరుగుతాయి. తను ఇలాగే తంటాలు పడి నేను ఇంప్రెస్ చేస్తే ఎంత బాగుంటది. కమాన్ రామ్, జంప్ జలాని, జంప్ జలాని. సోది కలలు కనుకు. పాపం అమాయకుడు బావా. నాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేస్తాను. ఊరుకో. ఏదో కుర్రోడు ఆనందపడుతున్నాడు, నీ సొమ్మం పోయిందే. ఏమో గుర్రం ఎగురుద్దేమో ఎవడికి తెలుసు. బావా ఆగండి ఆగండి, అందరికి ఇస్తా. ఆగండమ్మా, ఆగండి, కొట్టుకోవద్దు. అమ్మయ్యా, ఊరు వచ్చాం. ఇంతకి నా కొత్త మొగుడు ఎవడో. రే రే రే, మెల్లి 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 మెల్లి, రిమ్ రిమ్, చక్రం చక్రం, సీట్ రా సీటు, గుండెగా సరిగా పట్టుకో. రే 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 రే, మెల్లి మెల్లి మెల్లి. అబ్బా మనుషులు తొక్కాలరా, ఏనుగులు కాదు. అబ్బా అయ్యి బాబాయ్, నీ చెయ్యి ఎంత బరువుగా ఉంటే నువ్వు ఎంత బరువు ఉంటావురా. అయ్యో అయ్యో. ఒరే ఒరే, ఓకరా ఓకరా రే. ఒరే ఆ డాన్స్ లేటరా రే. ఒరే రాముగా, ఎక్కడ చచ్చావురా? ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేపా. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం, పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రుల ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఏడ్నే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మావయ్య సానా బాధపడతా ఉండాడు.
అతిథికి ఏమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్ప. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కునుకుండదు కంటికి ఏ పూట. ఓయా మీ నడు నొప్పి? అరే భలే తగ్గిపోయిందండి. వాట్ ఏ వండర్. అయితే బయలుదేరదామాపా. నొప్పి తగ్గిపోయినది కదపా, బయలుదేరదామా? అబ్బే పొద్దుటే ఎందుకులేండి, పని జరగడం ముఖ్యం కానీ ఏ టైం అయితే ఏంపా. పద. బ్యాగ్ తెచ్చుకుని వస్తానండి. సిద్ధంగా ఉందప్పా. స్నానం చేసి వస్తానండి. ప్రేమ ఎంత మధురం, బావా ప్రియురాలు అంత కఠినం. ఇంట్లో ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేమని ఆడికి తెలిసిపోయినది నాయన. ఆటలు ఆడుతున్నాడు కొడుకు. అవును నాయన, బయటికి లేక చంపేద్దాం. మనసా వాచా నమ్మి పాటించేదేరా ఆచారం. దాన్ని చులకన చేసి నన్ను అవమానించొద్దు. విధి చాలా బలీయమైనదిరా మల్లసూరి. వాణ్ణి ఎట్టాంటి దినాన్ని ఇంటికి రప్పించినాదో చూసినావా? నీ చిన్నాయన్ని చంపిన ఈ దినానే వాడి చావు కూడా రాసి పెట్టినది. పనసనాయుడు గత 20 ఏళ్ళుగా నేనే రామినేడు వేయకుండా చెప్పుకొని తిరుగుతున్నాడు అన్నయ్య. నీకు కూడా ఇష్టమైనప్పుడు పెండ్లి చేసేయచ్చు కదా. అది అది అదే కదా నేను చెప్తా ఉంటాను. నేనేమన్నా ఆస్తిలో వాట అడిగినానా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే రేపు మాపం తోసుకుపోతారిందబ్బా. ఏంది మామ నీ జగడం? సమయం సందర్భం ఉండకర్లే. మల్లసూరి పెద్దంతరం లేదా? బావా
నువ్వు కొట్టు సంపు ఈ పొద్దుకి ఎవరం తేలాల్సిందే. అమావాస్య పోయే వరకు ఓపిక పట్టప్ప. ఇదిగో వదిన, ప్రతి మారు ఈ తీరుగానే మాట దాటేస్తా ఉండారు. మీ మనసులో వేరే ఉద్దేశం ఏదో అగిపిస్తుండదు నాకు. నాయుడంత పట్టుబడుతున్నప్పుడు ఆ కార్యం ఏదో జరిపించేయచ్చుగా రావినీడు. చాలా ముఖ్యమైన పని ఉండదత్త, అది అయిన వెంటనే జరిపిస్తాను. అబ్బే 2 క్షణాలు కూడా ఆగలేను. నాన్న మావయ్య కొంతకాలం ఆగమంటున్నారు కదా. నువ్వు నోరుమి, ఇది పెద్దోళ్ళు ఎవ్వరు, మధ్యలో నువ్వు తలదొచ్చమాక. బావా ఈ ఆలు నువ్వు పెద్ద మనిషి అయినా అవ్వాలా, నేను ఏరియదవనైనా అవ్వాలా. సరే అట్లనే కానీ నీ సంతోషం కోసం ఈ దినమే లగ్నం ఖాయం చేసుకున్నాం. నాకు తెలుసు కదా మీరు మాట తప్పే మనిషి కాదని మాకు మావయ్య తెలుసు. మా నాన్న మాటలు పట్టించుకోవద్దు, మీకు వీలున్నప్పుడే చూద్దాం. ఇంకెన్ని దినాలు రాసుకు పూసుకు తిరుగుతారా? ఆ మూడేదో పడిపోతే కృష్ణారామ అనుకుంటా కూసుంటాం. కృష్ణ రామ కాకపోతే జయప్రద జయసుధ అంటూ కూర్చో, కానీ నా విషయంలో మాత్రం తలదొరచుకో. అసలు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా తెంగర గుంజిగా? నువ్వు నోరు మస్తావు పెకనా ఎలా? మావయ్య మీరేం అనుకోకండి, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను. అప్పు నేను ఎప్పుడు నా భార్యగా ఊహించుకోలేదు. కంగ్రాట్స్ బావా, కుండ బద్దలు కొట్టేసావు. థ్యాంక్స్. ఏంటి బావా నాలో నీకు నచ్చింది? చెప్పు బావా. అసలు మా ఇద్దరికి అబ్బాయికే ఇష్టం లేనప్పుడు మనం చేసేదే ఉంది పంచనాయుడు. మేము వస్తామండి. అన్న వస్తామన్నా. వస్తామండి. ఒప్పుకోవద్దండి, అస్సలు ఒప్పుకోవద్దు. బంగారం లాంటి అమ్మాయిని వదులుకుని అడుక్కు తినండి. ఏమండి అప్పుకి ఏం తక్కువ అండి? 24 క్యారెట్స్ బంగారం కదండి. మరేంటండి అప్పు నచ్చలేదంటాడు? ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి? నా కర్మే, ఈ తెంగరోడు నిన్ను ఇంప్రెస్ చేయడానికి నన్ను ముంచేస్తున్నాడు. అప్పు నీకు కూడా ఇష్టం లేదని చెప్పే ప్లీజ్. అంతమంది చెప్తాను వినిపించుకోవడం ఏంటండి? పెళ్లి తన కూడా ప్రాబ్లం అనుకుంటున్నాడా? ఇంటితో నీ పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ముడిపడి ఉన్నాయి తెలుసా? దాని గురించి ఏం తెలుసు మీరు నాకు అంట కడుతున్నారు? మావయ్య అప్పు నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళు అప్పుని కళ్ళతోనే చూశాను, మీ పాటతో మనసుతో చూడగలిగాను. మీరే కనుక లేకపోతే ఈ తెలుగమ్మని మిస్ అయిపోయావాడిని. నా అదృష్టం నాకు దక్కేలే చేశారు. చాలా థ్యాంక్స్ రాము గారు. బావా మా భర్త కూడా లైన్ లోకి వచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం? అమ్మాయిలు మీరంతా వెళ్ళి మా కోళ్ళ పిల్లలు మొత్తం చేయండి. ఏందబ్బయ్యా మళ్ళీ ఎవరు సటాయిస్తుండా? బావా ఇటు రాపా. ఏంది నాయుడు భలే గట్టి పిండాన్ని పట్టావు బావా. నీకు విషయం తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ లగ్గం కాయేలా మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. ఏందట్ట సిగ్గుపడతా బావా? నిన్నట్ట నిలదీయకపోతే అసలు ఈ పెళ్ళే జరుగుతుందని బెదిరించాడు తెలుసా? ఇందులో నాకేం తెలియదండి. మొహోటం చూడు, ఇప్పుడే చెప్తుండా, ఎట్టాంటి వాడు ఒక్కడుంటే చాలు ఎంతమంది నేను నిలబెట్టేస్తాడంటే. కార్యంలో చిన్న మార్పు చేస్తానన్నాడు. ఏందది? నా తమ్ముడిని చంపినోడిని నరికి పాతేయాలని రక్తం మండుతాండ. అట్లాంటిది ఆడి దినానే ఈ ఇంట్లో శుభకార్యం అంత మంచిది కాదు. మరి బ్రేడ్ చేద్దారే? వేణుగోపాల స్వామి గుడిలో జరిపిస్తానప్పా. గుళ్ళో అయితే ఇంకా మంచిది కదా. పెంచలయ్యా సుబ్బాయమ్మత్త నిశ్చితార్థం ఏడ కాదంట, గుళ్ళోనంట. పిల్ల జల్లా గొడ్డు గోధుమ అంతా తరలండప్ప. అందరూ బయలుదేరుతాండారు, నువ్వు కూడా అడుగు బయట పెట్టక తప్పదప్పా. నువ్వు లోపలికి రాకూడదురా. ఏ అంటే మీ అత్తకు పెళ్లి కుదిరిపోయినాది, ఇంకా మగవాళ్ళు ఎవ్వరూ కలవకూడదు. ఏమే రజని
రిషిత మీరు అంటున్నట్టు నాకు నగల మీద ఆశ ఏమీ లేదమ్మా. ఈ రవ్వల్లా రాము అంకుల్ని బుట్టల సందులోకి రమ్మని చెప్పు. అలాగే. ఇదిగో ఒక్కరినే రమ్మను. మరి టీవే ఏమండి మీరు అనవసరంగా ఈయన డిస్కరేజ్ చేస్తున్నారు. ఎవరో దృష్టం ఎలా ఉందో ఎవరో తెలుసండి. అయితే హైదరాబాద్ వచ్చేయండి. అప్పు తులుసుకోట కడిపోదాం పదా. రాము గారు ఒక్కసారి ఇటు రండి. చెప్పండి అపర్ణ గారు. ఈ లెటర్ కొంచెం బావకిస్తారా? సడన్ గా ఈ ప్రేమ లేకలేందమ్మా. అలాగే అండి. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. ఇస్తాడులే పద. చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్. రెడీగా ఉండండి రా. ఆడు దొరికితే ముక్కలు ముక్కలుగా నరకాల. సరే ఏం చేస్తున్నారా?